ఒకరోజు నా భార్య రమ్య నాతో ఇలా అంది. ఏవండి, మన పని మనిషి తన మనవరాలిని చూడటానికి ఊరికి వెళుతుందట. మళ్ళీ పండగయ్యాక వస్తుందట. కావున తను ఒక వారం రోజులు పనికి రాదట. కాబట్టి తనకి ఖర్చులకి ఒక 500 రూపాయలు జీతంతో పాటు ఎక్కువగా ఇద్దామా అని అంది. దాంతో నేను ఎందుకు ఇప్పుడు 500 ఆమెకి ఎక్కువగా ఇవ్వటం, జీతం ఇస్తున్నాం కదా, తనేమీ ఇవ్వమని అడగలేదు కదా, అదే 500 మనకి ఏమైనా అవసరాలకు ఉపయోగపడతాయిలే, అయినా అలా అడగకుండా ఇవ్వటానికి మనం ఏమన్నా కోటీశ్వరులమా అని అన్నాను. అప్పుడు నా భార్య కొంత బాధతో, కాదండి, వారు పేదవారు కదా, మనం చేసే ఈ చిన్న సహాయం వారికి ఎంతో ఉపయోగపడవచ్చు కదా అని అంది. అవునండి, ఈరోజు సాయంత్రం పిల్లలు అడిగారని మనం బర్గర్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు ఆ పనావిడకి ఇచ్చేద్దాం అన్నది రమ్య. పిల్లలు మళ్ళీ బర్గర్ కావాలని అడగకుండా, వారు మారం చేయకుండా నేను చూసుకుంటాను అని అంది నా భార్య రమ్య. ఎందుకులే, పిల్లలకు పెట్టాల్సింది ఆపి మరీ ఇవ్వడం ఎందుకు, ఇదిగో తీసుకో, 500 తీసుకొని ఆ పని ఆవిడకి ఇచ్చేయి అన్నాను. నేను ఇచ్చిన 500 చూసి మా ఆవిడ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోయింది. వెంటనే 500 తీసుకొని పని మనిషి దగ్గరికి వెళ్ళి తనకి ఇచ్చేసింది. ఆ పని మనిషి కళ్ళల్లో కూడా కొంత ఆనందం కనిపించింది. ఇక ఆ పని మనిషి 500 తీసుకొని సంతోషంగా ఊరికి వెళ్ళింది. ఆ తర్వాత వారం రోజులకు ఆమె ఊరి నుండి తిరిగి వచ్చి మళ్ళీ పనిలోకి వచ్చింది. అప్పుడు నేను వెళ్ళి అడిగాను ఆ పని మనిషిని, అమ్మా, సెలవులు బాగా గడిపావా, ఊర్లో అంతా బాగున్నారా, అమ్మగారు ఇచ్చిన 500తో ఆనందంగా గడిచిందా, అయితే ఆ 500తో ఏమి కొన్నావు అని అడిగాను. అప్పుడు ఆమె ఇలా అన్నది, సార్, 150 రూపాయలతో మా పాపకి డ్రెస్ కొన్నాను, అలాగే 40 రూపాయలతో ఒక బొమ్మ కొన్నాను, ఇంకా 50 పెట్టి అరటిపళ్ళు కొన్నాను. ఆ తర్వాత దారి ఖర్చులకు 60 రూపాయలు అయ్యాయి. అలా వెళ్తున్న దారిలో పాపకి 50 రూపాయలు పెట్టి గాజులు కొనిచ్చాను. ఇంకా మిగిలిన డబ్బుతో పిల్లలకు బుక్స్ తీసుకున్నాం సార్ అని ఆ పని మనిషి చెప్పగా నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఇక ఆశ్చర్యంతో, ఇవన్నీ 500కే తీసుకున్నావా అని అడిగాను. అప్పుడు ఆ పని మనిషి అవును సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు బర్గర్ ఖర్చుని పని మనిషి పండగ ఖర్చుతో పోల్చాము. కేవలం 500 రూపాయలకి ఆవిడ డ్రెస్సు, ఒక బొమ్మ, అరటిపళ్ళు, ఇంకా దారి ఖర్చులు, ఇంకా గాజులు, పిల్లలకు బుక్స్, ఇలా ఎన్ని కొనగలిగింది అని విస్తుపోయాను. 2 బ్రెడ్ ముక్కలు ఒకదానిపై ఒకటి పెట్టి ఇచ్చే ఆ బర్గర్ కోసం ఖర్చు పెట్టే 500లతో ఒక పని మనిషి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని లెక్క పెట్టలేము అనిపించింది. దాంతో నాకు ఆ ఎండిపోయిన 2 ముక్కల బ్రెడ్ నాకు ఒక గుణపాఠం నేర్పించింది. కాబట్టి మనం అనవసరంగా చేసే ఖర్చు ఎంతోమంది జీవితంలో ఎంతో విలువైనది ఆనందాన్ని నింపగలుగుతుంది. అందుకే మనిషి జీవితంలో జీవించడానికి ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టడానికే జీవించకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.